సో గైస్, కుబేరా మూవీ గురించి మాట్లాడాలంటే ఒక క్లాసిక్ సాలిడ్ మూవీ అనమాట. బతుకు కోసమే బతుకు అని ఒక మంచి డైలాగ్. ఇంకా రష్మికది ఒక డైలాగ్ ఉంటుంది గైస్. ప్రతి సిచ్యువేషన్ లైక్ మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో అందరం ఎప్పుడో ఒకప్పుడు అడుక్కునే వాళ్ళమే అనేసి, లైక్ మనం ఫ్రీడమ్ కోసం అడుక్కుంటాము, మనీ కావాలని అడుక్కుంటాం పేరెంట్స్ దగ్గర, సంథింగ్ లైక్ దాట్. అండ్ వాళ్ళు శేఖర్ కమ్లా ఎంత మంచిగా ఫ్రేమ్ చేసిండంటే, నాగార్జున ఏమో కన్ఫ్యూజ్డ్ ఉంటాడు, అతని దగ్గర మనీ ఉండవు, హీస్ వెరీ కన్ఫ్యూజ్డ్. ధనుష్ దగ్గర మనీ లేకపోయినా కూడా హీస్ వెరీ హ్యాపీ. అండ్ విలన్ దగ్గర చాలా డబ్బు ఉన్నా కూడా హీస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. లైక్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని అతను ఒక మూవీ రూపంలో చూపించిండు. లెంత్ అని అంటున్నారు, కానీ నాకైతే అసలు ఏంటి బాగానే అనిపించింది. నాకైతే లెంత్ అన్న ఫీలింగ్ రాలేదు. కొంచెం మధ్యలో ల్యాగ్ ఉంటుంది, కానీ ఆ ల్యాగ్ కూడా ధనుష్ ఎమోషన్స్ని బాగా చూపించడానికి, లైక్ మనం కనెక్ట్ అవ్వడానికి ఉంచినట్టు నాకు అనిపించింది. నేనైతే చాలా కనెక్ట్ అయిపోయినా మెయిన్గా ధనుష్ క్యారెక్టర్కి అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఎప్పుడైతే కుబేరా మూవీ చూసినానో ఆ తర్వాత నుంచి నేను కూడా బతుకు కోసమే బతకాలి ఎందుకు అనుకుంటా నేను కూడా అనుకుంటున్నా. సో ఒకవేళ మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ గైస్. ఖచ్చితంగా కుబేరా మూవీకి తీసుకెళ్ళండి, మీరు కూడా చూడండి. వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. 3 గంటలు ఎవడు కూర్చుంటాడు థియేటర్లో అనుకుంటే అనుకోకండి, బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ ప్రతి ఒక్కరు పీక్ నాచ్ అనమాట, ఇంకా చెప్పలేం యాక్టింగ్ గురించి. సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బాయ్.